భాష సెంటిమెంట్ అనేది తమిళ ప్రజలకు ఎక్కువగా ఉంటుంది కదా సార్. తమిళం 2000 ఏళ్ల చరిత్ర కలిగిన భాష. మా భాషను మేము గౌరవించుకుంటాం, బలవంతంగా హిందీని మాపై రుద్దే ప్రయత్నం చేయవద్దు అనేది స్టాలిన్ వాదన సార్. అందుకే ఈ త్రిభాషా సూత్రాన్ని కూడా ఆయన వ్యతిరేకిస్తూ ఉన్నారు. 10,000 కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా తమిళనాడు సర్కార్కి మేము ఈ త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకిస్తామంటూ ఉన్నారు. ఎందుకు సార్ వ్యతిరేకించారు? ఇప్పుడే కాదు వాళ్ళు, అలా 1960s నుంచే కూడా త్రిభాషా సూత్రం ఫాలో అవుతున్నారు. 2 లాంగ్వేజ్ ప్రిన్సిపలే ఫాలో అవుతున్నారు, ఇంగ్లీష్ తమిళ్. అంటే ఒకటి మనం ఆలోచించాలి, ప్రాక్టికల్గా చూద్దాం. నేనేం హిందీ వ్యతిరేకం కాదు. నేను హిందీ నేర్చుకున్నాను. నేను 10th క్లాస్ వరకు హిందీ చదివాను. నాకు హిందీ నా జీవితంలో ఏం ఉపయోగపడింది? 0. నేను ఒక్కసారి ఈ వార్త చూశాక, భాషా యుద్ధానికి కూడా సిద్ధమే స్టాలిన్ వ్యాఖ్య చూశాక నేను ఒక ప్రశ్న వేసుకున్నాను. నేను హిందీ 10th క్లాస్ వరకు కష్టపడి నేర్చుకున్నాను. నాకు అతి తక్కువ మార్కులు హిందీలోనే వచ్చేవి. కానీ నాకు హిందీ ప్రాక్టికల్గా ఏమైనా ఉపయోగపడిందా? నథింగ్. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నథింగ్. పోనీ నేను ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు మాట్లాడడానికి అవసరమైన హిందీ నాకు బాలీవుడ్ సినిమాలు చూస్తూ వస్తుంది. నన్ను ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మరి ఇవాళ మా నాన్నమ్మ కజిన్ ఉంది. ఆమె 80 ఇయర్స్ ఎబో ఉంటుంది. ఆమె ఇల్లిటరేట్, కానీ బ్రహ్మాండంగా హిందీ మాట్లాడుతుంది. ఆమెకి ఎట్లా వచ్చింది? ఆమె హిందీ మాట్లాడే వాళ్ళ కాలనీలో పెరిగింది, దశాబ్దాలు పెరిగింది. అందువల్ల ఆమెకి హిందీ వచ్చింది. ఇప్పుడు ఇంగ్లాండ్లో ఉన్నవాడు ఇల్లిటరేట్ అని ఇంగ్లీష్ వస్తుంది, నిరక్షరాస్యుడే కావచ్చు, ఇంగ్లీష్ వస్తుంది. అందువల్ల భాష రావటానికి నువ్వు 10th వరకు భాష చదవాల్సిన అవసరం లేదు. ఇంట్రెస్ట్ ఉంటే వద్దన్నా భాష వస్తుంది, రాకుండా ఎక్కడ పోతుంది? నీకు బాలీవుడ్ సినిమాలు చూసిన వాళ్ళు హిందీ మాట్లాడతలేరా? అందువల్ల కానీ 10వ తరగతి వరకు నేను హిందీ నేర్చుకున్నాను. ఏం సాధించాను? డిడ్ ఇట్ యూస్ఫుల్ అయిందా? పోనీ ఈ త్రిభాష సూత్రం ఫాలో అయినా మన తెలుగు వాళ్ళము చాలా నిజాయితీగా త్రిభాష సూత్రం ఫాలో అయ్యాము. తెలుగు ఇంగ్లీష్తో పాటు హిందీ నేర్చుకున్నాం. మరి హిందీ భాష మాట్లాడే ప్రజలు ఎందుకు నేర్చుకోరు ఇంకో ఇండియన్ లాంగ్వేజ్ను? మరి వాళ్ళు ఎందుకు తమిళ్ నేర్చుకోరు? వాళ్ళు ఎందుకు తెలుగు నేర్చుకోరు? వాళ్ళు ఎందుకు మలయాళం నేర్చుకోరు? మీరు ఎవ్వరూ నేర్చుకోరు. మీరు గమనించండి. అంటే త్రిభాషా సూత్రం ఓన్లీ సౌత్ ఇండియాకేనా? నార్త్ ఇండియా, హర్యానా వాళ్ళు, యూపీ వాళ్ళు, బీహార్ వాళ్ళు కూడా తెలుగు తమిళో మలయాళో కన్నడ నేర్చుకోవచ్చు కదా. కానీ ఎక్కడా వాళ్ళకు ఉండదు. అంటే ఇది ఉత్తర భారత ఆధిపత్యాన్ని పెంచడం లేదు హిందీ. ఇది ఒకటే ఉదాహరణ నేను చెప్తాను. మీకు సౌత్ ఇండియన్స్ని హిందీ నేర్చుకోమని చెప్పే పెద్దలు యూపీ బీహార్ వాళ్లకు నాన్ హిందీ లాంగ్వేజ్, ఎస్పెషల్లీ నాన్ దేవనాగరి లాంగ్వేజ్, తెలుగు తమిళ కన్నడ అంటే హిందీ లిపిలోనే రాసే భాషలు నేర్చుకుంటారు కావాలంటే. కానీ హిందీ లిపి కానీ దేవనాగరి లిపి లేని భాషలు నేర్చుకోమనండి. ఎందుకు నేర్చుకోరు వాళ్ళు? మరి వాళ్ళకి ఎందుకు వర్తించద్దు దేశ సమైక్యత? ఓన్లీ సౌత్ ఇండియన్స్కే వర్తిస్తుంది ఆ దేశ సమైక్యత. అందువల్ల అది ఫండమెంటల్ క్వశ్చన్. అదే కాదు, మీరు గమనించండి, ఇద్దరు తెలుగు వాళ్ళు కలిసినా హిందీలో మాట్లాడుకుంటారు. కానీ ఇద్దరు హిందీ వాళ్ళు పొరపాటున కూడా తెలుగు మాట్లాడరు. హిందీ వాళ్ళు వదిలేయండి, హిందీ వాళ్ళు తెలుగు వాళ్ళు కలిసినా తెలుగు వచ్చినా కూడా హిందీలో మాట్లాడతారు. నేను మార్వాడీస్ కాలనీ అపార్ట్మెంట్లో ఉన్నాను. మా అపార్ట్మెంట్ 35 అపార్ట్మెంట్స్ ఉంటే 32 ఫ్యామిలీస్ మార్వాడి నార్త్ ఇండియన్ ఫ్యామిలీస్. వాళ్ళకందరికీ తెలుగచ్చు. వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ షాప్లకు వచ్చే వాళ్ళతో తెలుగే మాట్లాడతారు. కానీ ఇంటి దగ్గర పొరపాటున కూడా మేమెదురైనా హిందీలో మాట్లాడు. మాకు వచ్చిన హిందీలో మాట్లాడాల్సిందే తప్ప వాళ్ళు పొరపాటున కూడా తెలుగులో మాట్లాడేవాళ్ళగారు. ఆఖరికి గణేష్ చతుర్థి రోజు కూడా హిందీలోనే పాటలు పాడాలి, తెలుగులో పాటలు పాడలేదు. అంటే మరి ఈ రకమైన మీ భాషా ఆధిపత్యం ఏంటి? నువ్వు 50 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా 60 ఏళ్ళుగా తెలుగు గడ్డ పైన ఉండి తెలుగు ప్రజల ద్వారా వ్యాపారాల్లో లక్షల కోట్లు సంపాదించి తెలుగు పట్ల అంత తృణీకరణ భావన ఎందుకు అని. ఇప్పుడు మేము హిందీ మాట్లాడుకుంటున్నాం కదా, ఇద్దరు తెలుగు వాళ్ళు కలిసి హిందీలో మాట్లాడుకుంటున్నాం కదా. మరి మీరెందుకు తెలుగులో మాట్లాడుకోరు? తెలుగు వస్తే అంటే మా లాంగ్వేజ్ ఆధిపత్యం మాకు ఉండాలి, మా లాంగ్వేజ్ మా కల్చర్ డామినేషన్ ఉండాలనే కదా. మీరు ఎక్కడన్నా గుర్గావ్లో వెళ్ళి పనిచేసే వాళ్ళు అడగండి. గుర్గావ్లో అనేక ఐటీ కంపెనీలు ఉన్నాయి, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయి.
అందులో పనిచేసే నాన్ హిందీ వాళ్ళను సర్వే చేయండి. నేను అనుభవంతో చెప్తున్నాను, చాలామందిని అడిగి చెప్తున్నాను. నాన్ హిందీ స్పీకర్స్ను మీరు గుర్గాంలో కంపెనీస్లో పనిచేసే వాళ్ళని అడగండి. 80% చెప్తారు మేము వివక్షకు గురవుతున్నాం, హిందీ ఆధిపత్యానికి గురవుతున్నాం, మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారని చెప్తారు. అదే మీరు హైదరాబాద్లో పనిచేసే నాన్ తెలుగులు అడగండి, 80 కాదు 90% మాకు అలాంటిది ఏమీ లేదు అని అంటారు. మీరు ఇక్కడ హైదరాబాద్ ఐటీ కంపెనీలో పనిచేసే వాళ్ళు కూడా తెలుగువాడు హిందీ వాడు కలిస్తే తెలుగువాడు హిందీలోనే మాట్లాడతాడు, ఎదుటి వాడికి తెలుగు రాదు కనుక. కానీ పొరపాటున కూడా మీ గురుగాంలో హిందీ వాడు తెలుగు వాళ్ళని గౌరవిస్తారా? మరి ఈ తేడా ఉందా లేదా? అనేది ఇది హిందీ ఆధిపత్యాన్ని తెలియడం లేదా? అమిత్ షా అన్నాడు కదా, హిందీ మన భారతీయ ఆత్మ అని. నేను అప్పుడే అన్నాను, మా తెలుగు ప్రేతాత్మ అవుతుందా అని. ఎందుకు ఆత్మ అవుతుంది? అందువల్ల ఈ డామినేషన్ పోనీయండి. హిందీ నేర్చుకోకపోవడం వల్ల తమిళనాడు వల్ల ఏమైనా నష్టపోయారా? ఇలా తమిళనాడులో హైయర్ ఎడ్యుకేషన్లో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటారు, జీఆర్ని. అంటే ఆ వయసులో ఉన్న యువతలో ఎంతమంది ఉన్నత విద్య పొందుతున్నారంటే 47% తమిళనాడులో. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ ఈజ్ 47%. మీరు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లక్ష్యం ఏంటంటే 2030 వరకు 50%కు చేర్చుకోవాలి గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోని. 2025లో తమిళనాడు సాధించింది. మరి అదే ఉత్తరప్రదేశ్లో ఎంత? 24%. మీకు బీహార్లో ఎంత? 17%. అంటే మరి హిందీ నేర్చుకొని తమిళనాడు వాళ్ళు ఎక్కడ దెబ్బతిన్నారు చెప్పండి? హిందీ భాష మాట్లాడే ప్రజలు ఎక్కడ లాభపడ్డారు నాకు చెప్పండి? గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ తమిళనాడు 47% ఉంది, యూపీలో 24% ఉంది, బీహార్లో 17% ఉంది. మీరు హిందీ మాత్రమే నేర్చుకొని ఏం లాభపడ్డారు? హిందీ నేర్చుకోక తమిళనాడు ఏం నష్టపోయింది? మీకు తమిళనాడులో లిటరసీ రేటు 82.9, నియర్లీ 83%. దేశంలో లిటరసీ రేటు 77.7, 78%. మన తమిళనాడు నష్టపోయిందా హిందీ నేర్చుకోకుండా? దాన్ని నేర్చుకోకుండా ఎక్కడ నష్టపోలే కదా. ఆ మాటకైతే యూపీ బీహార్ లిటరసీ రేట్ ఎంత? మీరు అందుకే హిందీ నేర్చుకొని తమిళనాడు ఎకనామిక్గా దెబ్బతిన్నదా చెప్పండి? వన్ ఆఫ్ ద ప్రోగ్రెసివ్ ఇండస్ట్రియల్ స్టేట్స్ కదా. మీకు గుజరాత్ మహారాష్ట్రతో పోటీ పడగల ఇండస్ట్రియల్ ఇకోసిస్టమ్ ఉన్న ఒక డైనమిక్ స్టేట్ తమిళనాడు. మరి ఎందుకు యూపీ బీహార్ ఎందుకు డెవలప్ కాలేదు? హిందీ చాలా గొప్ప, హిందీ నేర్చుకుంటేనే బాగుపడతాను అనుకుంటే మీ యూపీ బీహార్ మధ్యప్రదేశ్లో ఎందుకు డెవలప్ కాలేదు? తమిళనాడులో కేరళలో ఎందుకు డెవలప్ అయ్యాయి చెప్పండి? దానికి ఆన్సర్ ఉండాలి కదా. అందువల్ల ఎంపరికల్ బేస్ రీత్యా చూసినా ఎక్కడ హిందీ నేర్చుకోవడం వల్లనే ఒక రాష్ట్రం డెవలప్ అవుతుంది అనేది ప్రూవ్ కాలేదు. మీకు ఎక్కడ డెవలప్ కాదు. తమిళనాడు ఇస్ ద క్లాసిక్ ఎగ్జాంపుల్. వాళ్ళు 56 ఏళ్ళుగా ఇలాగే ఉన్నారు. తర్వాత మీకు విచిత్రం చెప్తాను, ఎంత ఆధిపత్యమో చెప్తాను. 2022లో రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద సమాచారం తీసుకుంటే తమిళనాడులోని కేంద్రీయ విద్యాలయాలు, సహజంగా తమిళనాడులోని కేంద్రీయ విద్యాలయాల్లో తమిళ్ టీచర్స్ ఉండాలి కదా. తమిళ్ టీచర్స్లో వేకెన్సీస్, హిందీ టీచర్స్లో వేకెన్సీస్ లేవు. మరి ఎలా జరిగింది? ఇది ఆధిపత్యం కదా. తమిళనాడులో ఉండే సెంట్రల్ స్కూల్స్లో తమిళ్ టీచర్స్ కొరత, హిందీ టీచర్స్ కొరత లేదు. ఇది అన్యాయం కదా. అంటే తమిళనాడులో ఉన్న పిల్లలే కదా కేంద్రీయ విద్యాలయాలు చదివి, బయట వాళ్ళు చదవరు కదా. అంటే తమిళనాడులో ఉన్న బిడ్డలు సెంట్రల్ స్కూల్లో చదువుతారంటే వాళ్ళకి తమిళ్ నేర్పే టీచర్లు ఉంటారు, హిందీ నేర్పే టీచర్లు ఉంటారు. ఇది అన్యాయం కాదా? ఇది తమిళనాడులో కడుపు మండం అంటే మండదా? మీరు హిందీ నేర్చుకోలేదు కనుక కేంద్ర ప్రభుత్వం 2152 రూపీ కోట్లు, 2152 కోట్లు సర్వశిక్ష అభియాన్ కింద ఆపేసింది నిధులు. హిందీ నేర్చుకోకపోతే నిధులు ఆపుతారా నువ్వు? అంటే నిధులు ఏమైనా మీ జేబులోకి వెళ్ళి ఇస్తున్నారా? తమిళనాడులో ప్రజలు ఇన్కమ్ ట్యాక్స్ కడితే అది కేంద్రానికి పోవడం లేదా? మరి హిందీ నేర్పవు కనుక మీకు డబ్బులు ఇవ్వమంటే మరి తెలుగు నేర్చుకొని ఉత్తరప్రదేశ్ డబ్బులు ఆపాలి కదా, తమిళ్ నేర్చుకొని బీహార్ వాళ్ళు డబ్బులు ఆపాలి కదా. అందువల్ల క్లియర్ డామినేషన్. తర్వాత 2019లో ఎన్సీఆర్టీ స్టడీ, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, ఎన్సీఆర్టీ స్టడీ ఏం చెప్తుందంటే లాంగ్వేజ్ బర్డన్ పెరగకూడదు. లాంగ్వేజ్ బర్డన్ పెరిగితే మీకు మ్యాథమెటిక్స్, సైన్స్లో కోర్ కాంపిటెన్సీ దెబ్బతింటాయి. భాష అవసరమే, అవసరం ఉన్న వాళ్ళకి భాష నేర్పండి, నేర్చుకుంటారు కూడా. రాకేష్ శర్మ మాస్కో వెళ్ళి ఆనాటి సోవియట్ యూనియన్ వ్యోమగాములతో ఆయన స్పేస్ మిషన్లో పాల్గొన్నాడు. 6 నెలల్లో
నేర్చుకున్నాడు రష్యన్. ఏమొచ్చింది? 6 నెలల్లో రష్యన్ నేర్చుకున్నాడు. ఎట్లా వచ్చింది రష్యన్? మరి ఇక్కడ మనకి 20 ఏళ్ళలో కూడా రాదు కదా భాష. 6 monthsలో రష్యన్ కమ్యూనికేట్ చేయగలిగాడు. అవసరం ఉన్న వాళ్ళు నేర్చుకుంటారు. హిందీ అయినా నేర్చుకోవాలి. హిందీ గొప్ప భాష. ఇవాళ బాలీవుడ్ ప్రభావంతో సౌత్ ఇండియాలో హిందీ వచ్చేస్తోంది. బ్రహ్మాండంగా హిందీ మాట్లాడగలుగుతున్నారు బాలీవుడ్ ఇంపాక్ట్తో. అందువల్ల హిందీ ఇస్ ద గ్రేట్ లాంగ్వేజ్. వి గ్రేట్ రిగార్డ్ ఫర్ హిందీ. ఎక్కడ సమస్య? హిందీని గౌరవిస్తాం. హిందీ మా పైన ఆధిపత్యం చెలాయిస్తానంటే గౌరవించాం. హిందీ నేర్చుకుంటాం, కానీ తప్పనిసరిగా మీరు హిందీ నేర్చుకోవాలి, లేకపోతే మిమ్మల్ని పనిష్ చేస్తామంటే అంగీకరించాం. ఈ రెండింటి మధ్య తేడా ఉంది. హిందీ ఉన్నది అవసరమైతే స్పానిష్ నేర్చుకుంటాం, ఇటాలియన్ నేర్చుకుంటాం. అవసరాన్ని బట్టి నేర్చుకుంటాడు మనిషి. నేను 1988లో మాస్కో వెళ్ళాను. ప్యాట్రిస్ లముంబా పీపుల్స్ ఫ్రెండ్షిప్ యూనివర్సిటీలో లెక్చర్ ఇచ్చాను. ఆ రోజు నేను అక్కడ వెళ్ళుడుతోనే నేను వెజిటేరియన్. మాస్కోలో నాన్ వెజ్ ఎక్కువ. ఏం చేయాలి నేను వెజిటేరియను, నాకు వెజ్జే ఇవ్వండి అని హోటల్లో చెప్పాలి. హోటల్ వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, నాకు రష్యన్ రాదు. సో నేను వెళ్ళిన మరుక్షణం నేను బూజు మసియా టోల్కా ఓవాయిసి వెజిటేరియన్ స్కాయ్ ప్లూదా నేర్చుకున్నాను. ఇప్పటికి నాకు ఇప్పుడు సడన్గా గుర్తొచ్చింది. 37 years కింద ఇప్పటికి కూడా గుర్తుంది. బూజు మసియా టోల్కా ఓవాయిసి వెజిటేరియన్ స్కాయ్ ప్లూదా వచ్చిందిగా నాకు. నేను వెజిటేరియన్ను, నేను నాన్ వెజ్ తినను, నాకు వెజ్జే పెట్టండి. భోజమస్తే టోల్కా వాయిస్ వెజిటేరియన్ స్కాప్ లూదా అన్న. ఈ భాష నేర్చుకున్న హోటల్లో కూర్చోవడంతోనే ఇటు సర్వర్ వచ్చుతోనే భోజమస్తే టోల్కా వాయిస్ వెజిటేరియన్ స్కాప్ లూదా అనేవాడిని. వాళ్ళు నవ్వేవాళ్ళు నన్ను చూసి. సో వీడు చెప్తున్న నాకు అర్థమయ్యేది. అరుస్తుందండి. కేజీబీ కోమిత గొజుదార్స్తు వినోయ్ బెజపాస్నొస్తి. సిఐఏ అంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అని మనకు తెలుసు. సిఐఏకి సిమిలర్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ రష్యాలో మీకు FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిఐఏ లాగా రష్యాలో కేజీబీ ఉంటుంది. కేజీబీ ఏజెంట్ అంటుంటారు చూడండి. ఏంటి ఫుల్ ఫామ్? నాకు ఇంట్రెస్ట్ అనిపించి ఒకరిని అడిగాను. కోమితే గొజుదార్స్తు వినోయ్ బెజపాస్నొస్తి వచ్చింది కదా నాకు రష్యన్. అందులో ఇవాళ లాంగ్వేజ్ బ్యారియర్ కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. సైమల్టేనియస్గా ట్రాన్స్లేట్ చేసి పెడుతోంది. మీకు గూగుల్ ట్రాన్స్లేట్ కావచ్చు, మీరు ChatGPT చూడండి, బ్రహ్మాండంగా నీకు ట్రాన్స్లేట్ చేసి పెడుతుంది. లాంగ్వేజ్ ఈజ్ నో లాంగర్ ఏ ప్రాబ్లం ఇన్ టెక్నాలజీ వరల్డ్. ఇవాళ ఆశ్చర్యకరంగా నేను నా తెలుగు వీడియోను ఒక AI కంపెనీ వాళ్ళకి ఇచ్చాను. నేను తెలుగులో మాట్లాడిన వీడియోను అది వండర్ఫుల్గా హిందీలో నేనే మాట్లాడుతున్నట్టుగా ట్రాన్స్లేట్ చేసింది, నా వాయిసే. సో నాదే హిందీ. సో ఆ వాయిస్ లిప్ సింకింగ్తో పాటు కలిసింది. మీకు ప్లే చేసి కూడా చూపెట్టాను, అంత అద్భుతంగా కలిసింది. కొద్దిగా ఇంకా ఇన్అక్యురసీస్ ఉన్నాయి. నేను మాట్లాడిన దాంట్లో 80% సేమ్ ఉంది, 90% సేమ్ ఉంది. ఒక 10% తప్పులు ఉన్నాయి. ఇప్పుడు ఆ తప్పుల కొరకు ఆగాను. లేకపోతే నేను తెలుగులో రికార్డ్ చేసి వీడియోను ఆల్ లాంగ్వేజెస్లో ఈ టెక్నాలజీ ఇంకో 1 ఏడాదికో 2 ఏళ్ళకో వస్తుంది. ఆల్రెడీ వచ్చింది. ఇప్పుడే 80-90% అక్యురసీతో నేనే తెలుగులో మాట్లాడిన వీడియోను ఆటోమేటిక్గా అది హిందీ వీడియోగా మారింది. నేనే ఉంటాను సేమ్ వీడియో, నా ఆడియో తెలుగు వాయిస్ ప్లేస్లో నా వాయిస్ హిందీలో వస్తుంది. ఎంత వండర్ఫుల్ టెక్నాలజీ చూడండి. నా లిప్ సింకింగ్ కూడా అవుతుంది, హిందీలోనే మాట్లాడినట్లుగా వస్తుంది. ఇది కనుక క్లిక్ అయితే ఇంకో 1-2 yearsలో ఈ టెక్నాలజీ మెచ్యూర్ అవుతుంది. ఇప్పుడు 90% రైట్ ఉంది, 10% తప్పు ఉంది. ఇంకా అది మెచ్యూర్ అయితే మీరు చూడండి, ఇంకొక 2 ఏళ్ళ తర్వాత నాగేశ్వర్ ఛానల్ స్పానిష్, ఇటాలియన్, రొమేనియన్, బల్గేరియన్, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ అంటే నేనే మాట్లాడతాను, మలయాళం, ఇలా సింహలి, నేపాలీ అన్ని భాషల్లో ఉంటుంది. మీరు చూడండి, ఒక 50 భాషల్లో నా ప్రొఫెసర్ కే నాగేశ్వర్ మాట్లాడుతుంటాడు. ఇటాలియన్ భాషలో జార్జియా మెలోనీ పైన మాట్లాడుతూ ఉంటాను. జర్మన్ భాషలో మీకు ఫ్రెడరిక్ మర్జ్ ఏమన్నాడు గురించి మాట్లాడుతుంటాను. ఇప్పుడు జర్మన్ ఎలక్షన్ల పైన మాట్లాడాను. అది జర్మనీలోకి ట్రాన్స్లేట్ అయ్యి జర్మనీ భాషలో క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్ ఎట్లా గెలిచింది అని మాట్లాడతాడు. సో ఎంత అద్భుతమైన టెక్నాలజీ చూడండి. అది ఇలాంటి కాలంలో ఇంకా లాంగ్వేజ్ కంపల్సరీ. NCERT స్టడీ 2019లో చెప్పింది, అన్నెసెసరీగా భాషల బర్డన్ పెంచితే మనిషి కాగ్నిటివ్ స్కిల్స్ దెబ్బతింటుంది, మ్యాథమెటిక్స్, సైన్స్ నేర్చుకునే కెపాసిటీ తగ్గుతుంది. అందువల్ల తమిళనాడు వాళ్ళు రైజ్ చేస్తున్న అంశం ఇట్ ఈస్ సైంటిఫిక్ ఆర్గ్యుమెంట్. అన్నెసెసరీ లాంగ్వేజ్ బర్డన్ ఉండకూడదు. లాంగ్వేజెస్ అవసరమే,
మల్టీలింగ్వలిజం పేరిట అవసరమున్నా లేకపోయినా భాషల్ని బర్డెన్ పెంచాల్సిన అవసరం లేదు. ఆధునిక టెక్నాలజీ యుగంలో అసలే అవసరం లేదు. తర్వాత ఈ భాషల బర్డెన్ పెంచినంత మాత్రాన ఆ దేశం ఆ రాష్ట్రం సక్సెస్ అయిన ప్రూఫ్ లేదు. అందుకే నేను తమిళనాడు ఇండికేటర్స్ కూడా మీకు చెప్పింది. తర్వాత భాష ద్వారా నీ ప్రాంతీయ అస్తిత్వాన్ని దెబ్బతీసి ఆధిపత్యాన్ని చెలాయిస్తా నీ సంస్కృతి పైన, నీ నాగరికత పైన, నీ భాష పైన అంటే ఎవరు భారతదేశంలో అంగీకరించరు. మాతృభాష పైన ఆ ప్రేమ ఉంటుంది. నాకు హిందీ అంటే గౌరవం, కానీ ఖచ్చితంగా నా తెలుగు భాష పైన ఆధిపత్యం చెలాయిస్తా అంటే ఎట్టిపట్ల అంగీకరించను. హిందీ కాదు, ఇంగ్లీష్ కాదు, ఏ భాష వాళ్ళు ఆధిపత్యం చెలాయించడం నేను అంగీకరించను. ఎందుకంటే నా మాతృభాషది, ఆ తెలుగు భాష నా జీవితం. ఇది భాష మాత్రమే కాదు. లాంగ్వేజ్ ఈజ్ నాట్ జస్ట్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. కొంతమందికి అది మీన్స్ ఆఫ్ కమ్యూనికేషనే కావచ్చు, కానీ అదొక నాకు ఒక ఎమోషనల్ బాండ్, నాకు జీవితం, అది నాకు నా సంస్కృతి, అది నా చరిత్ర, అది దాన్ని ఎలా వదులుకుంటాను. తమిళనాడులో అదే చెప్తున్నాను. మీరు హిందీ భాష నేర్చుకోవడానికి ఎవరు వ్యతిరేకులు కాదు, కానీ హిందీ దృగ్ధనాన్ని, హిందీ ఆధిపత్యాన్ని అనవసరంగా హిందీ నేర్చుకొని బర్డెన్ పెంచడాన్ని మాత్రం తమిళనాడు వ్యతిరేకిస్తుంది. తమిళనాడే కాదు, మన తెలుగు రాష్ట్రాలు కూడా వ్యతిరేకించాలి. ఒకసారి నిజంగా తెలుగు రాష్ట్రాలు కూడా రివ్యూ చేసుకోవాలి. 3 లాంగ్వేజ్ ఫార్ములా పేరిట మన 3 భాషల్ని ఇప్పటిదాకా నేర్చుకుంటున్నాం. నిజంగా అది ప్రాక్టికల్గా మనకు ఎంత ఉపయోగపడ్డది? మన నిజంగా నాలెడ్జ్ పెరిగిందా? పోనీ హిందీ ఏమైనా పండితులమయ్యామా? మనం ఏమైనా ఏం ఉపయోగపడింది మన హిందీ నేర్చుకోవడం వల్ల? ఈ ప్రశ్న వేసుకోవాలి. అవసరం ఉన్నవాడు ఖచ్చితంగా హిందీ నేర్చుకుంటాడు. హిందీ చాలా గొప్ప భాష కాదని ఎవరు అంటున్నారు? అందువల్ల ఈ లింగ్విస్టిక్ హోమోజనైజేషన్, ఒకే భాష ఉండాలనే థియరీ కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆల్రెడీ హిందీ పైన విమర్శలు ఉన్నాయి. భోజ్పురి లాంటి భాషలు ఇవాళ తమ అస్తిత్వాన్ని కోల్పోయాయి. మైథిలి లాంటి భాషలు నిలబెట్టుకున్న భోజ్పురి, బ్రజభాషి, బుందేల్ఖండి, రాజస్థానీ, పహాడీ, గర్హాలి, కరిబోలి ఇలాంటి అనేక డైలెక్ట్స్ ఉన్నాయి హిందీలో. అన్ఫార్చునేట్లీ అవన్నీ ఇవాళ హోమోజనైజ్ అయిపోయి మన హిందీ అని మాత్రమే అంటున్నాం. భోజ్పురి ఎంత గొప్ప భాష అండి, ఎంత అద్భుతమైన భాష భోజ్పురి. ఇలా వాళ్ళ అస్తిత్వాన్ని కోల్పోతున్నారు భోజ్పురీస్. వాళ్ళ అస్తిత్వాన్ని ఎందుకు కోల్పోవాలి? ఏదో కొండల్లో మాట్లాడే గర్హాలి, పహాడి ఎందుకు వాళ్ళ అస్తిత్వాన్ని కోల్పోవాలి? ఎందుకు సంతాలి వాళ్ళ అస్తిత్వాన్ని కోల్పోవాలి? అందువల్ల భాష హోమోజనైజేషన్ పేరిట మీరు భాషను ఏదో హిందీ వ్యతిరేకిస్తే దేశద్రోహులు అనుకోవాల్సిన అవసరం లేదు. హిందీ మీరు తెలుగు నేర్చుకొని ఉత్తరప్రదేశ్ వాళ్ళు దేశభక్తులు, తమిళ్ నేర్చుకొని బీహార్ వాళ్ళు దేశభక్తులు. హిందీ బర్డెన్ ఎందుకయ్యా, మాకు అవసరం ఉంటే నేర్చుకుంటామన్న మనం దేశద్రోహులం అవుతామా?